హలో అండి, ఈ వీడియోలో మనం 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అది కూడా బ్యాక్ సైడ్ వచ్చి బోట్ నెక్, ఫ్రంట్ ప్రిన్స్ కట్, అలాగే నెక్ వచ్చి మరీ హైగా ఏముండదు, కొంచెం మీడియంగానే ఉంటుంది. అంటే ఫ్రంట్ నెక్ వచ్చి కొంచెం డీప్గానే ఉంటుంది, మరీ బోట్ నెక్ లా కాకుండా కొంచెం డీప్ నెక్ లాగా అనమాట. ఫస్ట్ ఇక్కడ కింద క్రాసులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని క్రాసుల్ని కట్ చేసుకోవాలి. తర్వాత కింద ఖర్చు కోసం ఒక ½ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా నేను నార్మల్ బ్లౌజ్ కొలతలతోటి బోట్ నెక్ చూపిస్తున్నాను. 38 సైజ్ అండి. ఇప్పుడు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంతైతే వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకున్నాము. ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ పైన ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇక్కడ ఎంతైతే కొలత వచ్చిందో అదే దూరం అంతే కొలత ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి, అంతే కొంచెం దూరంలో అనమాట. అప్పుడు మనకి స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. నార్మల్గా డ్రా చేసేసామంటే కొంచెం క్రాసులు పోద్ది, అందుకని చెప్పి సేమ్ అక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా అనమాట. నెక్స్ట్ 9.5 చెస్ట్ లూజ్, అంటే 38 సైజ్ అన్నా కదా, సో దానికోసము 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా, 9.5 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అనమాట. ఈ విధంగా ఇదిగోండి ఇలా మార్కింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. పైదాకా డ్రా చేసేసుకున్నామంటే ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తా చూడండి. అంటే 38 సైజ్ నాకు ఎలా వచ్చిందంటే ఒకసారి ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి 8.5 వచ్చింది, అంటే 1 ఇంచ్ కలిపితే 9.5 అనమాట. ఇది డీప్ నెక్ బ్లౌజ్, నార్మల్ నెక్. లేకపోతే ఇక్కడైనా చూసుకోవచ్చు చెస్ట్ అనేది, ఆ చివరి నుంచి ఫస్ట్ కుట్టు నుంచి ఈ చివరి ఫస్ట్ కుట్టు వరకు చూసుకున్నా మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. అయితే నేను దీంట్లో చెస్ట్ లూజ్ అంత క్లియర్గా చూపించట్లేదు, ఎందుకంటే 38 సైజ్ అని చెప్పేసా కదా, అంటే 9.5 అనమాట 4 ఫోల్డింగ్స్ మీద. ఓకే, తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఇది మీకు తెలియలేదు అంటే బాడీలో తీసుకోవచ్చు, ఇది మనకి అర్థం కాలేదు అనుకుంటే చెస్ట్ లూజ్ ఉంది కదా, చెస్ట్ లూజ్ మనకి ఎంత 9.5 కదా, దానికి ఒక 5 ఇంచ్ యాడ్ చేసుకొని అప్పుడు దాన్ని హాఫ్ చేసుకోవాలి. 9.5కి ఒక 5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 14.5 వస్తుంది. దాన్ని హాఫ్ చేసుకుంటే 7.75 వస్తుంది అనమాట. ఓకే, 7.5కి ఇలా ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకొని సేమ్ 7.5ని కింద కూడా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇదిగో చూడండి ఇక్కడ ఈ డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ దగ్గర, అంటే ఇది 7.5 కదా, 3.5 ఇంచుల దగ్గర, అంటే కొంచెం ఇంచుమించుగా హాఫ్కి అనమాట. ఇక్కడ ఈ రెండింటిని టేప్ని ఇలా ఫోల్డ్ చేసామంటే ఇక్కడ హాఫ్ వస్తుంది. ఈ మిడిల్ దగ్గర ఒక ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుందాం. ఇది మనకి బోట్ నెక్ కదా, అంటే ఇలా ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి లూజ్ లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో డ్రా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా పైనుంచి జస్ట్ అట్లా కరువు చూడండి లోపలికి ½ ఇంచ్ మార్క్ చేశాను. ఇక్కడ చెస్ట్ లూజ్కి ఇలా కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా అర్థమైంది కదా. ఇలా నార్మల్గా డ్రా చేసుకునే కంటే ఒక ½ ఇంచ్ లోపలికి కనుక మనం మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్, చంక రౌండ్ మనకి 8.5 కదా వచ్చింది, ఇది కూడా 8.5 రావాలి. అయితే ఇది కొంచెం ఎక్కువైంది, అందుకని చెప్పి నేను కొంచెం పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుని హాఫ్కి ఎడకే వస్తుంది, కొంచెం లోపలికి అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ కర్వ్స్ ఇలా తిప్పుకుంటూ ఇక్కడ వరకు చెస్ట్ లైన్ ఉంది కదా, అక్కడ వరకు మనకి 8.5 రావాలి. దానికి సరిపోతే ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, మిగిలిందంతా కూడా మనకి నెక్ కోసం వస్తుంది. షోల్డర్ ఖచ్చితంగా నేనైతే 3 ఇంచెస్ పెడతాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకున్నాము. ఇక్కడ 2.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు ఉంచుకోండి చాలు, మరీ ఎక్కువ కావాలంటే క్లాత్ మనకి సరిపోదు అనమాట బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ ఎంతైతే ఉంటుందో అంతకి మార్క్ చేసుకొని, అంటే ఇక్కడ 4.5 ఉంది బ్లౌజ్లో, ఆ 4.5 అక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనమాట. ఇది నార్మల్ నెక్ మనం ఎలా మార్క్ చేసుకుంటాము కింద, అలాగే అనమాట. అయితే పైన 3 ఇంచెస్కి ఇంకా 2 ఇంచెస్కి కూడా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది, ఇక్కడ థ్రెడ్ వస్తుంది, ఇక్కడ నెక్ షేప్ వస్తుంది. ఇక్కడ కావాలంటే మీరు ఏ నెక్ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఈ షేప్ డ్రా చేస్తున్నా. ఈ విధంగా సేమ్ ఇదే నెక్ కావాలని లేదు, మీకు ఇంకా నెక్ బ్రాడ్గా అంటే వెడల్పుగా కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. నేను 3 ఇంచెస్కే పెట్టాను, మీరు కావాలంటే 4 ఇంచెస్ 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. కానీ అది పెంచే కొంది ఏంటంటే బ్రాడ్ వెడల్పు ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా మనం బోర్డ్ తీస్తాం కదా, దానికనమాట. ఇక్కడ ఇలా బోర్డ్ తీసుకున్న తర్వాత మిడిల్లో చూసారు కదా మనకి గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఉన్న దగ్గర మనం థ్రెడ్స్ లాగా పెట్టుకుంటాము.
అయితే చూస్తున్నా ఈ షేప్ ఓకేనా కాదా అని చెప్పి. ఇక్కడ వచ్చేసి గ్యాప్ వస్తుంది కాబట్టి, గ్యాప్ రావాలి కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఆర్ 3/4 ఇంచ్ వరకు ఇలా ఒక డ్రా చేసుకోండి. ఈ విధంగా ఒక 1 ఇంచ్ తీసేసుకోండి, పర్వాలేదు. 3/4 ఇంచ్ అయినా డ్రా చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కిందకి ఇలా డౌన్కి మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ అంటే ఇలా మార్క్ చేసుకుంటాం కదా షోల్డర్ దగ్గర, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కూడా మనం ఈ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రౌండ్ కూడా మనకి కరెక్ట్గా సరిపోతే ఏంటంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. మనకి బోట్ నెక్ అంటేనే కొంచెం లూజ్ వస్తుంది నార్మల్గా. సో దానికోసము ఇంకొచ్చేసి నడుము లూజ్ చూసుకోవాలి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కాజా పట్టి వదిలేసి నడుము లూజ్ ఎంతైతే ఉందో దాన్ని 4గా చేసుకుంటే మనకి 8.5 వచ్చింది. 8.5 ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి 8.5కి అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా కాబట్టి సరిపోయింది. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసేసుకుందాం, అంటే బ్యాక్ టక్స్ కోసము. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగోండి, ఈ మోడల్ నెక్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను, అదైతే ఇంకా సూపర్గా అయితే వచ్చింది. కటింగ్ వీడియో కూడా పెడతాను, లాస్ట్ వరకు చూడండి. బట్ దానికి కింద ఈ షేప్ కాదనుకుంటా, వేరే షేప్. బట్ ఆ వీడియో అయితే తీయలేదు, ఇంకా ఇదైనా తీద్దాము అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ చేసేస్తున్నా చూడండి. 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అది కట్ చేసేస్తున్నా. ఇది మనకి ఫ్రంట్ ఓపెనే, బ్యాక్ ఓపెన్ కాదు. ఈ విధంగా మధ్యలో మనకి గ్యాప్ రావాలి. అయిపోయింది బ్యాక్ అనేది. నెక్స్ట్ ఫ్రంట్ కోసం వచ్చేసి ఈ విధంగా వేసుకుంటున్నాం. ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా ఓపెన్స్ మన వైపే ఉంటుంది. స్ట్రైట్గా వేసుకుంటాం, ప్రిన్స్ కట్ కదా, సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఒక 1/4 ఇంచు ముందుగానే మార్క్ చేసి పెట్టుకోవాలి. అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం. మీరు కావాలంటే కోరాస్ తీసేయవచ్చు, నేను పర్లేదు అని చెప్పి అలాగే వదిలేస్తున్నాను. కోరాస్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసి తీసేసి అప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఒక 1/4 ఇంచు ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత దీన్ని పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏమీ కూడా చేంజ్ చేసేది లేదనమాట. బ్యాక్ పీస్కి పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాము, అంతే. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కింద నుంచి ఇది 38 సైజ్ కదా, సో కాబట్టి 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా పైనుంచి వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్ అనేది 10 ఇంచెస్ దగ్గర అండి. ఇక్కడ నుంచి 3.5 ఇంచ్కి ఓకే. ఈ లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుంచి, లైన్ అవతల మనం 1/4 ఇంచు ఉంచాము, అది కాకుండా లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలిపేసుకోవాలి. అంటే కింద కంటే పైన ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. కింద 3.5 తీసుకుంటే పైన వచ్చేసి 3.5. అలాగే కింద 3.5 తీసుకున్నామంటే పైన 3.5. ఓకే, కొంచెం క్రాస్గా అనమాట. ఇది 3.5 కూడా తీసుకోవచ్చు, కింద పైన 3.5 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మిడిల్లో గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచు స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు డ్రా చేసుకుని ఇలా కరువు షేప్ అనేది తిప్పేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా కరువు తిప్పేసామంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇలా స్కేల్ పెట్టేసుకొని, అంటే ఇది ఇక్కడికే పోవాలని ఏం లేదు, జస్ట్ ఆ కరువులోకి వెళ్ళాలన్నమాట. ఫ్రంట్ లోతు తీస్తాం కదా, దాని కరువులోకి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మనకి షేప్ అనేది ఈ విధంగా తిరగాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్కేల్ తీస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఈ షేప్ అనేది ఇలా ఉండాలి మనకి, కొంచెం కరువు షేప్ లాగా. ఓకే, ఇలా వస్తే ఏంటంటే ప్రిన్స్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్కి వచ్చేసి నేను ఇది డీప్ పెడతాను కదా, 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అండి. అంటే 5 ఇంచెస్ అంటే కరెక్ట్ 5 ఇంచెస్ అని 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాము. నెక్ చూసుకుందాము, నెక్ సరిపోతే ఇంక ఇదే వదిలేద్దాము. నెక్ ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు మన దగ్గర నార్మల్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఈ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో అంతవరకు ఇలా పెట్టేసుకుంటూ వస్తే అది సరిపోతే ఓకే. లేదు తక్కువ అవుతుంది అనుకుంటే ఇంకొంచెం కిందకి, ఎక్కువ అయిపోయిందంటే ఇంకొంచెం పైకి మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ రౌండ్ ఈ విధంగా చూసేసుకున్నాం అనుకోండి, మనకి సరిపోతుంది. అంటే ఇది వచ్చేసి డీప్ నెక్ కదా, మనకి ఆదకిచ్చుండే బ్లౌజ్. బట్ మనం డ్రా చేస్తుండేది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ మాత్రం అంత బోట్ నెక్ అంటే పైకి హై నెక్ వద్దు, కిందకి కావాలా కాబట్టి కొంచెం
5 ఇంచెస్కి మార్క్ చేసుకొని దాంతో చూసుకున్నాం అనమాట. ఆ రౌండ్కి సరిపోతే మనకి సరిపోతుంది ఫ్రంట్ నెక్కి. అంతే అండి, ఫ్రంట్ ఇంకేం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు, అలాగే ఇక్కడ 1.5 ఇంచు 1 ఇంచు, ఒక 1 ఇంచ్ తీసుకోండి చాలు, 1.5 అవసరం లేదు. కొంచెం కరువు షేప్ లాగా ఇక్కడ కొంచెం ఈ షేప్ డ్రా చేస్తున్నా, అంటే నార్మల్ రౌండ్ నెక్ కాకుండా వేరేదన్నమాట, స్టార్ నెక్ వస్తుంది కదా, సో ఆ విధంగా చూడండి. ఇక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ అంతే, 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, ట్రై చేసి చూడండి. అంటే నేను చెప్పిన సైజ్ బ్లౌజ్కి ఈ కొలతలు అనేది సరిపోతుంది. నేను ఫ్రంట్ కూడా లోతు డ్రా చేశాను, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. సో ఫ్రంట్ కూడా కంపల్సరీ లోతు తీయాలండి, హ్యాండ్ సైడు. ఇప్పుడు నేను కట్ చేసా కదా చంక దగ్గర, అదనమాట లోతు అంటే. అక్కడ ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం నెక్ దగ్గర కూడా కట్ చేసేసుకుందాము ఈ షేప్లో. స్టార్ షేపే, కాకపోతే కొంచెం కరువు తిరిగి ఉండే స్టార్ అనమాట. అంతే, మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చిన్న డాట్స్ అయితే పెట్టుకుందాము. కట్ చేసి స్టిచ్ చేయడం అంటే ఇప్పుడు కట్ చేస్తే ఏంటంటే మనకి తర్వాత కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో అందుకని చెప్పి కట్ చేయకుండా మార్కింగ్స్, నాకు ఇటువైపు ఓపెన్ చేస్తే 2 వైపులా మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మార్కింగ్స్ పైనే నేను డ్రా చేసేసుకుంటున్నా, అంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పి. నార్మల్గా అంతకుముందు నేను కట్ చేసి స్టిచ్ చేసేదాన్ని, కానీ బట్ నేను ఒక వీడియోలో చూసాను అనమాట, కట్ చేయకుండా స్టిచ్ చేస్తున్నారు. సో అలా మనం కూడా ట్రై చేద్దాం అనిపించింది, చాలా సింపుల్గా ఉన్నింది. సో దానికోసం నేను కూడా అలాగే వదిలేసాను, అలాగే ట్రై చేశాను. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి వర్క్. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత కింద క్రాసులు లేకుండా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటా, అంటే కుట్టి తిప్పేస్తా కాబట్టి నేను ఒక 1/4 ఇంచ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంతగా మార్క్ చేసుకుంటున్నాము. 9.5 ఇంచు హ్యాండ్ పొడవు. ఈ హ్యాండ్ పొడవు అనేది ఎవరి చాయిస్ బట్టి వాళ్ళకు ఉంటుంది. కొంతమంది హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను, అంటే 3.5కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసా చూడండి. నెక్స్ట్ అక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి మనకి కరువు ఎంత 8.5 కదా, 8.5 ఒక మార్కింగ్. కింద హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్కి ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు తీసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే మనకి హ్యాండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ అట్లా చూపిస్తున్నా, ఇలా కూడా తీసుకోవచ్చు, అంటే హాఫ్కి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ వచ్చేసి 1.35 ఇంచుకి, ఓకే 1.35 ఇంచుకి మార్క్ చేసుకుని ఈ విధంగా కరువు స్కేల్ పెట్టి కూడా డ్రా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇలా డ్రా చేస్తాను, ఒక్కొక్కసారి నేను నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేస్తాను. దాదాపుగా ఫ్రీ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ ఒక 1/4 ఇంచు హ్యాండ్ లోతు తీసుకోవాలన్నమాట, ఫ్రంట్ లోతు. ఈ మిడిల్ మిడిల్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అంతే విధంగా మార్కింగ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టేసుకొని ఈ పీస్ వచ్చేసి మనకి జాయింట్ దగ్గర సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకుందామంటే అక్కడ వరకు స్టిచ్ అనేది. తర్వాత మిగిలి ఉండేది వచ్చేసి మనకి ఏమొస్తుంది, స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇది చూడండి ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి, హ్యాండ్ లోతు అనేది. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టేసుకుందాము, అంటే లోతు తీస్తున్నాము అని తెలియడానికి. అంతే, హ్యాండ్ కటింగ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పీస్ అంటే బ్లౌజ్ పీస్లో మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ వేసుకొని చూసుకోవాలండి. ఇది పీస్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది, బట్ బోట్ నెక్కి ఏంటంటే బోట్ నెక్ అందులో ప్రిన్స్ కట్ కదా, క్లాత్ మనకి కొంచెం ఎక్కువగానే కావాల్సి వస్తుంది, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా క్రాస్ బ్లౌజ్ అనుకోండి, క్రాస్ కట్ బ్లౌజ్ అయినా ఎక్కువగానే కావాల్సి వస్తుంది, బట్ కొన్నిటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రంట్ అలాగే షేప్ పట్టీలు ఉంటాయి కదా, షేప్ పట్టీలు వేరే క్లాతులు తీసుకోవచ్చు. బట్ దీనికి అలా కాదు, ఉండేది 3 పీస్లే. 3 పీస్లు అయినా కూడా 3టికి అంటే క్లాత్ అడ్జస్ట్ అవ్వదన్నమాట. అంటే మనం ఎక్కడంటే అక్కడ వేయడానికి సరిపోదు, చూసుకొని వేసుకోవాల్సిందే. నేను పెట్టి చూస్తున్నా మనకి ఎక్కడ సరిపోతుందా అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ సరిపోయింది, కరెక్ట్గా ఉంది. అంటే ఇంకొంచెం అంటే కింద లేయర్కి ఇంకొంచెం లేదు అనమాట.
అది కరెక్ట్గా ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకే ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం. అంటే మనకి లైనింగ్ పీస్ కంటే ఎక్స్ట్రాగానే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్, అంటే హ్యాండ్కి మనం జాయింట్ చేయలేదు కదా, సో దానికోసం అని చెప్పి చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. కొంచెం అటు ఇటు అయినా పీస్ సరిపోదన్నమాట. అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ కోసం వచ్చేసి బక్రం పీస్ తీసుకోవాలండి. బక్రం పీస్ తీసుకొని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకొని మనకి ఈ నెక్ ఎంతైతే ఉందో అంత పొడవు కావాలి మనకి, అర్థమవుతుందా? ఈ బక్రం పీస్ అనేది నెక్ ఎంతైతే ఉందో అంతవరకు కావాలి మనకి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని అంటే ఎక్కడ కూడా మిస్ప్లేస్ కాకుండా కరెక్ట్గా పెట్టుకోవాలండి. చూసారు కదా, కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకుందాము. అంతే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తాము. నాకు కొంచెం జలుబు చేసి కొంచెం తేడాగా ఉందన్నమాట. వాయిస్ ఇస్తుంటే కూడా కొంచెం ఇప్పుడు ఇవ్వలేమో అనిపిస్తుంది, బట్ వీడియో ఎప్పుడో తీసుండేది, ఇంకా తీయాలి అని చెప్పి తీస్తున్నా. ఇలా మార్కింగ్ చేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అర్థమవుతుందా? ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తాము. అంతే మనకి నెక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. చాలా బాగుంటుందండి ఈ మోడల్, ట్రై చేసి చూడండి. అంటే మీ బ్లౌజ్కైనా సరే మీరు ట్రై చేసి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ కాదు, ఇదే మోడల్ వేరే కస్టమర్కి స్టిచ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు మీకు నచ్చిన మోడల్ పెట్టేయండి అని చెప్పారు. ఇది స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందుకని చెప్పి ఇది వేరే వాళ్ళకి ఇలా స్టిచ్ చేస్తున్నా. అంతే చూసారు కదా, నెక్ షేప్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని లైనింగ్ పీస్ మీద పెట్టేసి ఐరన్ చేసేసుకోండి. సింపుల్ బ్లౌజ్ అయినా సరే భలే హైలైట్ లుక్ వస్తుంది. ట్రై చేసి చూడండి.